హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎథరెట్ బంధు. ఈవేళ వీడియోలో ఏపీ హోమ్ గార్డ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, దాని గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అందుకంటే ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ రీసెంట్లీ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అది హోమ్ గార్డ్ జాబ్స్కి సంబంధించి టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఇంకా ఈ జాబ్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి భారీగా అయితే ఏం లేదు, 28 వేకెన్సీసే ఉన్నాయి. ఈ జాబ్స్ కూడా అండర్ కేటగిరీ బికి సంబంధించి, అంటే టెక్నికల్ అండ్ అదర్ ట్రేడ్కి సంబంధించి జాబ్స్. మనం ఈ జాబ్స్కి ఆఫ్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచి ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అంటే 1st May 2025 నుంచి 15th May 2025 11:59 AM వరకు మనకి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్లీజ్ అప్డేటెడ్గా ఉండండి. పోస్టింగ్ లొకేషన్ వచ్చేసి సిఐడి హెడ్ క్వార్టర్స్ ఇన్ మంగళగిరి అండ్ రీజనల్ ఆఫీసర్స్ ఇన్ విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు. ఈ అన్ని ప్లేసెస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో అప్లై చేయాలి అనుకునే వాళ్ళు ఈ ప్లేసెస్లో అప్లై చేయండి. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 50 years మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇంటర్మీడియట్ అంటే 10+2. నెక్స్ట్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. ఇంకా ఎవరైనా అప్లై చేయాలనుకుంటే వాళ్ళకి డిగ్రీ ఉండాలి కంప్యూటర్ సైన్స్లో, అంటే బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్, ఎంసీఏ, బీటెక్ కంప్యూటర్స్, లేకపోతే అదర్ ఐటీ రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ ఉన్న ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా అడిషనల్ రిక్వైర్మెంట్స్ కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ వన్ వ్యాలిడ్ LMVR HMV డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. నెక్స్ట్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. థర్డ్ వన్ లీగల్ రెసిడెన్సీ ఇన్ ఆంధ్రప్రదేశ్, అంటే మనం ఏపీలో పుట్టేటట్లు ఒక లీగల్ రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. మినిమం హైట్ అబ్బాయిలకు వచ్చేసి 160 సెంటీమీటర్స్, అమ్మాయిలకు వచ్చేసి 150 సెంటీమీటర్స్ ఫర్ ఫీమేల్. అదేవిధంగా ఎస్టీ వాళ్ళకైతే కొంచెం తక్కువ హైట్ని వాళ్ళు ఇండికేట్ చేశారు. ఎస్టీ ఫీమేల్కి అయితే 145 సెంటీమీటర్స్ ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, వాటి ప్రాసెస్ ఏంటనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 1st May నుంచి అని చెప్పాను కదా, cid.appolice.gov.inలో అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని అందులో పూర్తిగా డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేయాలి ఫ్రెండ్స్. అదేవిధంగా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్, అంటే ఏ డాక్యుమెంట్స్ కావాలో వాటిని మనం అటాచ్ చేయాలి దాంతోపాటు. నెక్స్ట్ అప్లికేషన్ని ఆఫ్లైన్ మోడ్ కాబట్టి ఈ అడ్రస్కి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్, మంగళగిరి, పిన్ కోడ్ 522503. ఈ అడ్రస్కి మనం అప్లికేషన్ని పెట్టాల్సి ఉంటుంది. ఇంకా డాక్యుమెంట్స్ విషయానికి వస్తే, మనం అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేశాక SSC మెట్రికులేషన్ సర్టిఫికేట్ని మనం ప్రూఫ్గా ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఏజ్ ప్రూఫ్కి సంబంధించి అనమాట, మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి. ఇంకా అడిషనల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా సబ్మిట్ చేయాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్, కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్, 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఇవన్నీ యాడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్లో మనం ఎలిజిబిలిటీ అవునా కాదని వెరిఫై చేశాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆ స్కిల్ టెస్ట్లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీకి సంబంధించి అండ్ డ్రైవింగ్ స్కిల్స్ ఈ రెండింటికి కలిపి పెడతారు స్కిల్ టెస్ట్. డ్యూటీ అలవెన్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, పర్ డేకి 710 రూపీస్ అయితే ఇస్తారు. ఇది జస్ట్ ఒక వాలంటరీ సర్వీస్ పొజిషనే కానీ పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించింది అయితే కాదు. ఒకవేళ తర్వాత చేసినా చేయొచ్చు, అదైతే కన్ఫర్మేషన్ లేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.